గాయ్స్ మనకు అప్పుడప్పుడు పాలు మరగపెట్టినప్పుడు విరిగిపోతూ ఉంటాయి కదా, అలా విరిగిపోయిన పాలలో ఒక టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ మిక్స్ చేసుకొని ఒక 5 మినిట్స్ రెస్ట్ ఇచ్చి తర్వాత దాన్ని స్ట్రైనర్లోకి వడగట్టుకోండి. ఇరిగిపోయినటువంటి పన్నీర్లో వాటర్ లేకుండా మొత్తం స్క్వీజ్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని అందులో మీ రుచికి తగినంత సాల్ట్, పెప్పర్ పౌడరు, ఫైన్గా చాప్ చేసుకున్నటువంటి ఆనియన్, గ్రీన్ చిల్లీ, పుదీనా, కొత్తిమీర, సన్నగా తరిగినటువంటి పాలకూర లేదంటే తురిమినటువంటి క్యారెట్, బీట్రూట్, చాయిస్ ఆఫ్ వెజిటబుల్స్ మీ ఇష్టం అండి. అలానే ఒక కప్పు గోధుమ పిండి తీసుకొని చపాతీ పిండి లాగా సాఫ్ట్గా కలుపుకొని ఒక 5 మినిట్స్ రెస్ట్ ఇచ్చిన తర్వాత మీడియం సైజ్ బాల్స్లో డివైడ్ చేసుకొని ఒక్కొక్క బాల్ మధ్యలో ఈ పన్నీర్ మిశ్రమాన్ని పెట్టుకొని పరాటా లాగా కొంచెం మందంగా రుద్దుకోండి. ఇలా రుద్దుకున్నటువంటి ఈ పన్నీర్ పరోటాని వేడివేడి పెనం పైన వేసుకొని రెండు పక్కల ఆయిల్ లేదా గీ లేదా బటర్ అప్లై చేసుకుంటూ రెండు పక్కల కొంచెం ఎర్రగా టోస్ట్ చేసుకోండి మీడియం ఫ్లేమ్ మీద. ఇలా రెడీ అయిన పరోటాని మీరు ఉట్టిదే తినచ్చు, లేదంటే పెరుగు, ఆనియన్ అలా పెరుగుతో తినచ్చు, లేదంటే మైనీస్, రెడ్ చిల్లీ సాస్ ఇలా మిక్స్ చేసుకొని దీంతో